నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఓటేరి చెరువుకు శ్రీకాళహస్తి రైతులకు ఉన్న భూములకు ఎలాంటి సంబంధం లేకున్నా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కుమ్మక్కై శ్రీకాళహస్తి రైతులు కడుపులు కొట్టే విధంగా వ్యవహరించడం తగదని శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు మండిపడ్డారు. 1906 బ్రిటిష్ నాటి రికార్డుల ప్రకారం అది చెరువు కాదని, పుంజు పొలమని, అయితే దీన్ని మసిపూసి మారేడుకాయ చేస్తూ రైతులు కడుపు కొడుతుంటే తాను అండగా నిలబడుతుంటే దుష్ప్రచారాలు చేస్తూ చాడీలు చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వంతు పాడడం తగదని శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు అన్నారు. రాజకీయంగా కొంతమంది హింస పెడతా ఉంటే మరి అది ప్రజలకి వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతో మీ ముందు రైతుల బాధలన్నీ పంచుకునేదానికి కారణంగా చెప్పడం జరిగింది. ఎటువంటి రాజకీయ సంబంధాలు లేని అమాయక రైతుల్ని హింస పెడుతుంటే వారి తరఫున నేను చంద్రబాబు నాయుడు గారికి నేను ఇచ్చిన విజ్ఞప్తిని ఆయన పరిగణించి వారికి సహాయం చేయమని కలెక్టర్ గారికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అందుకని నేను నిన్న కూడా బాధ్యత తీసుకొని నేను మీ ముందుకు వచ్చిన ఈ పరిస్థితుల్లో మధ్యలో మన కలుగజేసుకోవడం, వాళ్ళకు కూడా ఒకేసారి వివరించే దాంట్లో భాగంగా మనం నిన్న కూర్చొని మాట్లాడుకున్నాం. పూర్తిగా వాళ్ళకి వివరించినాం. అయ్యా, మా రైతులు ఉండేటటువంటి వ్యవసాయ భూమి 377, అది 1906లోనే బ్రిటిష్ గవర్నమెంట్ లో దాని పుంజ భూమిగా, గవర్నమెంట్ డ్రైగా, రైతులు పట్టాల భూమిగా దాన్ని వాళ్ళు వర్గీకరణ చేసినారు. ఇంకా దాన్ని ఎవ్వరూ మార్చుకోలేరు, మార్చలేరు. ఇంకా గవర్నమెంట్ రేపు ఎప్పుడైనా మారిస్తే తప్ప అని కూడా చెప్పడం జరిగింది. ఇన్ని వివరణలు ఇచ్చిన తర్వాత చెవిరెడ్డికి చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి మన కాళాశ్రీ ఎమ్మెల్యే. ఈ మహానుభావుడికి ఆయనకి మ్యాచ్ ఫిక్సింగ్ కేసులు. వీళ్ళకి చెవిరెడ్డి ఏమి చెప్తే అది వేదం. ఇక్కడ ఏమిరంటే, ఇక్కడ రైతుల పరిస్థితి ఏంది, చెరువు పరిస్థితి ఏంది, బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్యేగా రెండు ఆలోచించాల్సిన అవసరం మన సుధీర్ రెడ్డికి ఉండాలి. ఒకవేళ నిజంగానే అది చెరువు అయితే ఇదేంటి, ఇది అన్యాయం అని అడగచ్చు, దాంట్లో తప్పే లేదు. నేను మీకు కూలంకషంగా దాని గురించి చెప్పాను. నేను అయ్యా, మా రైతుల భూములు వేరే, చెరువు వేరే, చెరువుకొచ్చేటటువంటి కసింగ్ కాలం వేరే అని 377 రైతుల భూమి, 376 ఓటేరు చెరువు, 370 కసింగ్ కాలువ, ఇంత వివరణ కూడా నేను ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళా ఒకటి మార్చినారు లాజిక్. ఎందుకంటే వాళ్ళకి నష్టం చేయడం తప్ప వేరేది తెలియదు. ఇప్పుడు ఏం లాజిక్ అంటే, ఆ భూమి మొత్తం రామచంద్రారెడ్డిది. కొత్తగా మేము వైఎస్ఆర్ నుంచి తెలుగుదేశంలోకి వస్తే మాకు 10% కమిషన్ ఇచ్చి రామచంద్రారెడ్డికి సహాయం చేసేదానికి మేము ముందుండి ఈ విధంగా జగన్నాటకం ఆడుతున్నాము. అయ్యా, మేమెప్పుడు జగన్నాటకాలు ఆడి బ్రోకర్ పనులు చేసి మాకు రామచంద్రారెడ్డి ముసుగేసుకోవాల్సినటువంటి గత్యంతరం పట్టలేదు. మాకు ఆయన అంత పెద్ద ఇదైనటువంటి వ్యక్తిగా మాకెప్పుడు మేము అనుకోలేదు. ఎవరో ఆయన బతుకు అయింది, ఆయన పార్టీ అయింది, మా బతుకు మాది, మా పార్టీ మాది, మా రైతుల గురించి మేము చెప్పినామే కానీ
దీన్ని మళ్ళా పైన పోయి ఈ విధంగా కలరింగ్ ఇచ్చి మ్యాచ్ ఫిక్సింగ్ కేసులంతా ఈ విధంగా ప్రవర్తన చేస్తున్నారు. సరే, ఓటేరు చెరువు, దాన్ని చెరువుగా మా రైతుల భూములు ఏదైతే పట్టా భూములు ఉన్నాయో అది చెరువు కాదు, అవతలుండే చెరువుని చెరువుగా చేద్దామని నిన్ననే చెప్పడం జరిగింది. మరి అక్కడనే మహానుభావుడు ఆయన చెవిరెడ్డి కాన్స్టిట్యున్సీలో తుమ్మలగుంట చెరువు ఉంది. తుమ్మలగుంట చెరువులో 100 కోట్లు పెట్టి సిమెంట్ రోడ్లు వేసేసి ఉన్నారు. మరి ఈయన ఏం చేస్తున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు? ఈయన అక్కడికి పోయి చెరువులను కాపాడే దాంట్లో ఈయన కూర్చొని ఆ విధంగా దేశ నాయకుడిగా చెరువులు కుంటలన్నిటిని కాపాడి మనకు వాటర్ లెవెల్ పడిపోకుండా విశాలమైనటువంటి దృక్పథంతో, విశాలమైనటువంటి మనసుతో సేవ చేయొచ్చు కదా.